ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఇలా అది వేడి అయిన తర్వాత ఒక్క నిమిషం ఆగిన తర్వాత పోపులు వేసుకోండి. పొడకలు వచ్చినప్పుడు పోపులు మినపప్పు శనగపప్పు అన్నీ పోపులు వేసుకొని ఫ్లేమ్ అన్నది సిమ్లో పెట్టుకోండి. ఇలా దేవుడు చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెజ్ వండుకున్న దాంట్లో వెజ్ వండుకునే కళాయిలోనే మనం దేవుడి కన్నా సపరేట్గా చేసుకోండి. మీరు ఎన్ని పోపులు ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మేము ఎక్కువే వాడతాము పోపులు అనేవి. నెక్స్ట్ ఆవాలు, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, అందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు. మీరు అల్లం వేసుకుంటే అల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి చూస్తారు కదా ఎలా అయితే ఫ్రై అవుతుందో. కరివేపాకు వేసుకుని కొంచెం బ్యాక్ వెళ్ళాలి, చిటపట్లు అనాలి. మాసపుట్టు ఇవిడండి. పచ్చిమిరపకాయ సింపుల్ అండ్ ఈజీగా మేము పోసుకుంటాము. అయితే ఒక్కరు చేసి పడేస్తున్నాము. పచ్చిమిరపకాయలు మీకు ఇంకా ఎక్కువ టేస్ట్ రావాలంటే మీరు కొంతసేపు దాన్ని కట్ చేసేసి సాల్ట్ వేసి ఉంచారంటే ఇంకా చాలా బాగుంటాయి. వాటిని మిక్స్చర్ చేసుకుంటే మేమైతే నార్మల్గా వేసుకుంటాం. అట్లా వేస్తాను. ఇలా కూడా చాలా బాగుంటాయి. అలా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటే కారం వస్తుంది. ఉప్పు కలుపుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి గైస్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ పల్లీలు, నేను అల్లం కూడా యాడ్ చేస్తానండి, మీరు కూడా వేసుకోండి. నెక్స్ట్ వెంటనే పల్లీలు వేసుకోవాలండి. ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్. పల్లీలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు వంటలు ఎక్సలెంట్గా చేస్తారండి. కామెడీ కదా తిన్నాక అమ్మాయి అది కూడా రివ్యూ పెడతాను ఎలా ఉంది ఏంటి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువగా దూరగా ఫ్రై అవుతున్నా కూడా చేదు వచ్చేస్తుంది. దేవుడు చేసినప్పుడు ఇలాంటివన్నీ మైండ్ ఫ్రీగా ఉండాలి. నాలాగా ఏమి పడుతుంది ఆలోచిస్తే అన్నీ మర్చిపోతాను. మీరేం ఆలోచిస్తున్నారు మేడం? నేను ఏదో ఆలోచించకపోయినా ఒకటి చేస్తే ఒకటి మర్చిపోకూడదు. అన్నీ గుర్తు పెట్టుకోవాలంటే ముందు రోజు మనం ఏం చేస్తామో ఆ కావలసిన వస్తువులు అన్నీ సమకూర్చుకొని ఆ తర్వాతే మనం నిద్ర చేయాలి. ముందు నెక్స్ట్ టెన్షన్ పడిపోకుండా. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోనే మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ ఇలాగే సఫర్ అవుతుంటారు. పెద్ద అయితే మన ఇష్టం, ఏమైనా చేయొచ్చు. ఏదైనా చేసినా కూడా కరెక్ట్ అనిపిస్తుంది. చిన్నప్పుడు నేర్పించుకొని చేయలేము కదా. అదే ఆ తల్లి కూడా మనల్ని ఏదో అనుకుంటుంది. ఎందుకంటే ఎలాగ ఏడిపిస్తుందో ఆ రూపంలో అయినా వస్తారు. వచ్చిన వాళ్ళు అలాగేనా. కంకణం బాగుంది మేడం. చిన్నప్పుడు చిన్నపిల్లల్లో కూడా వస్తారు దేవుళ్ళు అనేవాళ్ళు, అమ్మవాళ్ళు. కొంతమంది ఏంటంటే కాంపౌండ్ ఇచ్చినప్పుడు కొంచెం రిచ్గా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ముందు రిసీవ్ చేసుకుంటారు. ఏమీ వేసుకోకుండా వస్తారు. అలాంటి దాంట్లోనే దేవుడు అన్నాడు వస్తాడు. వేసుకున్నారు, నగలు వేసుకున్నారు, అలా చూడకండి ప్లీజ్. అందరికీ దయచేసి చెప్తున్నాను, అందరినీ ఒకేలా చూడండి. ముందు ఎవరో వాళ్ళకి ఇచ్చేయండి కాంపౌండ్. దాంట్లో తప్పేమో. ఫస్ట్ మంచి వాళ్ళకి ఇచ్చేస్తాను, తర్వాత పనులు తప్పు అంటే మీరు పెట్టకండి. అలాంటి దయచేసి మీరు టేస్ట్ చేశారండి ఇలాంటివి. అలాంటివి నేను ఎప్పుడు నగలు వేసుకుని వెళ్తాను, వేసుకోమని వెళ్ళలేదు. ఒకళ్ళు నాకు చెప్పుకున్నారు, అది నేను మీతో చెప్పుకున్నాను, షేర్ చేస్తున్నాను. వెరీ గుడ్, నైస్ మెసేజ్. ఉందని పొగరు చూపించి లేదని సైలెంట్ ఉండకూడదు. ఎప్పుడు ఒకేలా ఉండాలి. నేనైతే అలాగే ఉంటాను. ఉంది కదా అని ఎగిరెగిరి పడ్డాలు లేదు. మీ మనసు చాలా మంచిది మ్యామ్. మీ మనసు చాలా మంచిదండి. మీ అంత మంచి స్వభావ గల హృదయాలు ఎవరికి ఉండవండి. నమ్ముకుంటే నాకుందండి. మేము ఎవరి కోసం పట్టించుకోమండి. కొంతమందికి అన్నీ కావాలి, మాకు ఏవి వద్దు. అందుకే ప్రశాంతంగా ఉన్నాం. అందుకే మాకు దేవుడు ఇంత చక్కగా చూసుకుంటాం. వెరీ గుడ్, వెరీ నైస్. షార్ట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ. వెరీ గుడ్. ఇది ఇంకా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇక్కడ చింతపండు గుజ్జు అనేది నానబెట్టుకొని ఉంచుకోవాలి. నాది పాత చింతపండు, నల్ల చింతపండు, పులుపు ఎక్కువ ఉంటుంది. అందుకని మేము కొంచెం క్వాలిటీ తీసుకున్నాం. మాకు సరిపోతుంది అయితే తెప్పించుకున్నాము. ఎక్కడి నుంచి తెప్పించుకున్నారండి? పల్లెటూరు నుంచి తెప్పించుకున్నాం. పల్లెటూరుకి పేరు లేదు ఏంటండి? నర్సీపట్నం. అదండి, నర్సీపట్నం నుంచి తెప్పించుకున్నాం. చింతపండు అక్కడ తక్కువ అండి? తక్కువ అని కాదు, నాకు ఇష్టం. ఆ చింతపండు నాకు నచ్చింది. పులుపు బాగా ఉంటుంది. ఓకే.
నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అనేది మనం వేసుకుందాం. ఇందులో వేసుకుందాం, కావాలంటే రైస్లో కలుపుకుందాం. ఎక్కువైతే తక్కువ చేయలేం, తక్కువైతే వేసుకోవచ్చు. ఓకేనా? ఎక్కువ తక్కువ కోసం మీరే మాట్లాడుతున్నారు ఏంటండి? ఓ ఉప్పు కోసమా? మేము ఉప్పు వాళ్ళం కదా, మరి ఉప్పు కోసం. నెక్స్ట్ గాయస్ పసుపు కూడా ఎక్కువ వేసుకోకండి, అగట్లా ఉంటుంది. పసుపు కూడా ఎక్కువ వేసుకోకూడదు. ఇక గైస్ ఇప్పుడు అది అనేది ఎగిపోయింది. మేమైతే చింతపండు గుజ్జు చేసుకుంటాం. అది గుజ్జు కాదు గైస్, చింతపండు గుజ్జే వేస్తారు. చాలా అగట వస్తుంది, చేతికి కులుతుంది, చూసుకొని వేసుకోండి కొంచెం. మేడం మీరు చాలా బాగుంది మీ హ్యాండ్స్. గాజులు ఆయన చాలా మంచోరండి. మా ఆయన మంచులు కాబట్టి నేను అలా ఉన్నానండి. కోన్ బాగా పండింది అందుకే. మాది బాగా పండలేదండి. మా హస్బెండ్ మంచుడు గారు బాగా పండుతుంది. మాది బాగా పండలేదు చూడండి. మీది బాగా పండలేదంటే ముందు కొని మీకు ఎట్స్తామండి. ఇంకెందుకు నేను ఒరిజినల్ ఒప్పుకోలేండి. గైస్ ఇప్పుడు ఇంత పులుపు వేసుకున్నామా, ఈ పులుపు అంతా కలుపుకొని దగ్గరికి అయిపోయి ముద్దగా హల్వా టైప్లో వచ్చేయాలి. హల్వా టైప్లో వచ్చిన తర్వాత కొంచెం చల్లారాక మనం రైస్లో కలిపేసుకోవాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దాన్ని బాయిల్ అవ్వనివ్వండి. నేను ఇంకొంచెం పసుపు వేసుకుంటాను. కారాలు అవి అవసరం లేదు. మీకు ఇన్ కేసు ఈ పులుపు సరిపోలేదు అనుకోండి, ఇంకొంచెం పులుపు వేసుకోవాలనుకున్నారు అనుకోండి, అప్పుడు నిమ్మకాయ పిండుకోండి, అప్పుడు సెట్ అయిపోయింది. సో అదంతా మళ్ళీ రెడీ అయిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బ్రేక్. ఇదిగో గైస్ దగ్గరికి ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోవడం. పులిహోర అనేది ఇలా చేసుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ రావాలి, ఈ థిక్నెస్, ఈ కన్సిస్టెన్సీలో ఏదో అది రావాలి. ఆయిల్ ఇలా తేలాలి పైకి చూడండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది చల్లగా అయిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న ప్రాసెస్ చూపిస్తాను. ఓకే. ఇంకా వైట్ రైస్ అనేది మేము కుక్కర్ రైస్ తింటాము. మా కుక్కర్ రైస్ వచ్చేసి వైట్ రైస్. ఇదిగోండి వైట్ రైస్ అనేది ఇలా తీసుకున్నాము. వైట్ రైస్ అనేది మనం తీసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటే బాగుంటుంది. ఈ రింగ్ అయితే నాకు మంచి మెమరీ. సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ లక్ష్మీదేవి రింగ్ అనేది మా హస్బెండ్ నా కోసం కొనుక్కోండి. ఇంకా వరలక్ష్మి రకం కదా, అందుకే నేను చెప్తున్నాను. ఈ రింగ్ అనేది ఒక టిప్. కొంతమందికి దేవుడి రింగ్స్ ఎలా పెట్టుకోవాలో తెలియదు, అందుకనే ఇటువైపు పెట్టుకుంటాం. అది రాంగ్. మనం ఎటున్నామో అటువైపు కళ్ళు ఉన్నట్టుండి ఫింగర్ అనేది రింగ్ పెట్టుకోండి. ఓకేనా? చిన్న టిప్. పులిహోర ఎలా పెడతామో ప్రాసెస్ కొంచెం తీసుకున్నాం కదా. ఈ పులుపు అనేది బాగా కలుపుకోండి. ఇలాంటి పులుపు కలుపుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎప్పటికప్పుడు కలుపుకోవచ్చు. ఇలా చేసుకొని నైట్ కలిపిస్తుంటే పొద్దున్న స్కూల్ క్యారేజీలకు అయిపోతుంది. కానీ దేవుడికి అనేది ఎప్పుడు అప్లై చేసుకొని ముందు రోజు మార్కెట్లో మనం పెట్టుకోండి. పులిహోర ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. ఓ ఎక్సలెంట్. ఇంకా కలుపుతాను కొంచెం. మా పాప ఏదైనా పట్టించుకోకండి. కొంచెం కలిపాను కదా. మీ స్మైల్ బాగుంటుందని ఎవరైనా చెప్పారా అండి? మీరు చెప్తున్నారు కదా. మీ ఫ్యామిలీ అందరూ స్మైల్ బాగుంటుంది ఏంటి అదే కదండి, బాబాయ్? మా స్మైల్ బాగుంటుంది, మేము బాగుంటాం కదా. చాలు చాలు, పులిహోర కోసం చెప్పండి. నాకు పులిహోర కలిపి స్టెప్ కలిపాను కదా. ఇది రెండో స్టెప్. బిర్యానీకి మనం దమ్ము ఎలా చేస్తాం, దానికి నేను ఎలా చేస్తాను. బాగా కలుస్తాను అంతే, ఇంకేమి వేసేస్తున్నాను. సరిపోతుంది పులుపు అనేది. మాది నల్ల చింతపండు కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను. మామూలు చింతపండు అయితే మాత్రం ఎక్కువే తీసుకోవాలి, పులుపు పడుతుంది. ఒకవేళ మీకు పులుపు సరిపోతే నిమ్మకాయ అన్నీ పిండుకోండి. మాకైతే పులుపు సరిపోదు. ఇక కలర్ చూసి తెప్పి వచ్చింది. అంతే ఫ్రెండ్స్, పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఓకేనా? టేస్ట్ చూస్తానండి. కోన్ ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగా పండింది. సూపర్. కోనా వేరే లెవెల్ పులిహోర. ఓకే. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. లవ్ యూ ఆల్. బై బాయ్.